ఇప్పుడు మనం ఎగ్ దోశ ఎలా వేయాలో చూద్దాం. నాకు వచ్చిన ఎగ్ దోశ. ఫస్ట్ దోశ బ్యాటర్ అయ్యో ఇప్పుడు నేను ఫ్లేమ్ కొంచెం లో చేస్తున్నా. దీనిపైన మనము బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నమాట. ఒక ఎగ్ నేనైతే ఒక ఎగ్ వేస్తాను. అయ్యో ఇదేంది ఇది? వాట్ భార్గవ్, ఈ బీటింగ్ ఏం భార్గవ్? ఇరుక్కుపోయింది. మంచిగా బీట్ చేసుకోండి మీరైనా, మా ఆయనకు చేతి కాదు. ఇట్లా వేసి ఇట్లా ఎగ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ దాని మీద కొంచెము ఆయిల్ ఎప్పుడు వేయాలి అంటే, ఆమ్లెట్ అయినా ఏదైందో ఇట్లా కాలినట్లు వచ్చింది కదా, ఆ టైంలో వేయాలి ఆయిల్. ఇప్పుడు వేస్తే ఏమైద్ది, దాంట్లో మిక్స్ అయిపోద్ది అనమాట ఆయిల్. కొంచెం ఫ్లేమ్ పెడుతున్నాను, మనం ఎగ్ వేసుకున్నాం కదా. ఇంకా చూసావా చిన్నగా వచ్చేస్తుంది. ఇట్లా అంటే మూవ్ అవ్వట్లా చూడు. ఇక్కడ కొంచెం లిక్విడ్ ఉంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఎగ్ దోశకి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను. ఇంక ఇది కాలాక ఫ్లిప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. టూ సైడ్స్ కాల్చుకోవాలి. ఇది ఆనియన్ దోశ లాగా కాదు. చెప్పండి. చూడు ఎగ్ దోశ కాలింది కదా, చూడు దాంతో అదే పైకి వస్తుంది. మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. వెయిట్ చేసిన తర్వాత ఫ్లిప్ చేద్దాం. చూడు గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. ఫ్లిప్ చేద్దాం. ఇంకా ఇది ప్లేట్లోకి తీసుకుంటే ఇది ఎగ్ దోశ. ఎగ్ దోశ, ఎగ్ దోశ. ఎగ్ దోశ, ఎగ్ దోశ. ఇట్లా ఎగ్ దోశ, ఎగ్ దోశ. చూడు పొంగింది కూడా. కొంచెం సేపు ఇటు కొంచెం సేపు కాల్చుకొని ఇటు కూడా. ఇంకా మార్చగలది. ఓ నీకు నచ్చదు కదా. ఇది దిస్ ఈజ్ అవర్ ఎగ్ దోశ.
ఓకే